గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు గుర్తు చేసిన పెమ్మసాని, తెనాలి శ్రావణ్ కుమార్ రాష్ట్రానికి చంద్రబాబు పాలన ఆవశ్యకతను వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, అట్లాగే ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రచారం కొనసాగుతుంది. మనతో పాటు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. ఎన్నికలు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికల నుంచి ప్రధానంగా స్పందన స్వయంగా చూస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ వర్గం ఆ వర్గం అని లేదు, ఈ కులం ఆ కులం అని లేదు. జగన్మోహన్ రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలు తెలుసుకున్నారు. ఇది మోసపూరితమైన ప్రభుత్వం, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం. ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా పోలీసుల భయం ఉంది, వాలంటీర్ల భయం ఉంది. వాలంటీర్లు, పోలీసులు వీళ్ళని అణచిపెట్టారు. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసుల్లో మార్పు వచ్చిందని కాదు, కానీ ఎన్నికల్లో రాకపోతే ఎప్పుడు బయటకు వస్తాం. ప్రజలు ఆటోమేటిక్ గా స్పందన చూస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు బయటకు వస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా సరే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం తాడికొండ. ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి ఎన్నికల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? 100% అమరావతిని కోరుకుంటున్నారు తాడికొండ ప్రజలు. రైతులు దీనికి దోహదపడతారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రకటించింది. దాని నుంచి మేనిఫెస్టోలోనే అర్థమైపోయింది గెలుపు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేయలేడు అని అర్థమైంది. మేనిఫెస్టో అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలాగా దాని మీద ప్రత్యేకంగా కసరత్తు చేసి పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని నిపుణులను సంప్రదించి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది. కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టో చాలా బ్రహ్మాండంగా ఉంది, స్పష్టంగా ఉంది. వైసీపీ బలంగా చెప్పే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు వైసీపీ జైలా. నేను ఆర్టీఐలో ఒక ఇన్ఫర్మేషన్ అడిగా ఈ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు 28 పథకాలు తన పేరు గాని తన తండ్రి పేరు గాని పెట్టుకున్నాడు. మీరు ఈ కుటుంబం నుంచి డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అని అడిగితే చీఫ్ సెక్రటరీ ఇంతవరకు సమాధానం చెప్పాలి. అంటే ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వైసీపీ పెన్షన్లు ఇంట్రడ్యూస్ చేయలేదు, కొత్త కాదు కదా. జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెన్షన్లు అనే దాన్ని ఆలోచన చేయలేదు కదా. కిలో 2 రూపాయలు బియ్యం ఆలోచన చేసి తెలుగుదేశమే కదా. పక్క ఇళ్ల నిర్మాణం పేదలకి తెలుగుదేశమే కదా. సంక్షేమ పథకాలన్నీ తెలుగుదేశం పెట్టిందే, అంతే తప్ప వైసీపీ కొత్తగా పెట్టింది కాదు. ఎవరున్నా కొనసాగిస్తారు, కొనసాగించము. తెలుగుదేశం కానీ ఇతరులు వస్తే కొనసాగించరని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మనతో పాటు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో, అది కూడా రూరల్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. స్పందన ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం. డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రెసెంట్? అద్భుతంగా ఉందమ్మా. ఇప్పుడు ఇక్కడ మన పల్లెలో వస్తా ఉన్నాం. మనం జనరల్ గా లాస్ట్ టైం 700 ఓట్ల మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంతా కూడా చూస్తున్నారు కదా. ఇట్లా రోడ్లు పైకి వచ్చేసి మాకు మంగళహారతులు పడతా ఉన్నారంటే ఇది ఒక ప్రభంజనం లాగా ఈ ఒక్క గ్రామంలోనే 700 మైనస్ అల్లా కూడా ఇప్పుడు పాజిటివ్కి వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇక ప్రతి గ్రామంలో కూడా ప్రభంజనం. అక్కడ వచ్చేటప్పటికి చాలా మంది ఎస్సీ ఎస్టీ సోదరిమణులంతా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రూరల్ అర్బన్ ప్రాంతంలో కొంతవరకు అవగాహన సరే, రూరల్ ప్రాంతాల్లో అవగాహన చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? రూరల్ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అవగాహన ఉంటది. పాపం వీళ్ళకి ఏంటంటే ఉండేది 1 ఎకరమో 2 ఎకరమో. అది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి. యాక్చువల్ గా ఇక్కడ ఎక్కువ ప్రభావం. అదే విధంగా పేదవాళ్ళకి పొరపాటున ఏదన్నా 1 సెంటో లేకపోతే చిన్న ఇళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఉపయోగించేటువంటి పరిస్థితి. ఎందుకంటే పాపం వాళ్ళు పోరాటం చేయలేని వాళ్ళు, నాలెడ్జ్ ఉండదు. వాళ్ళ జీవితం మొత్తం 1 సెంటు ఉన్న వాళ్ళ 1 సెంటు లాక్కున్నారంటే ఎవడో ఒకడు అవినీతి అధికారి, వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది. వాళ్ళకి ఆ 1 సెంటు 2 సెంట్లు రావడానికి తరతరాలుగా పోరాటం చేసి ఎన్నో ప్రభుత్వాలు చేస్తే తప్పించి వాళ్ళకి అది రాదు. అలాంటి వాటిని కూడా రేపు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైనా చూసేవాళ్ళు అర్థం చేసుకొని
మీకు వచ్చిన హక్కుల్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ పాదాల దగ్గర పెట్టొద్దని నేను కోరుకుంటున్నాను. ఫైనల్లీ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో జూన్ 4 రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒక ప్రపంచం లాగా ఉండబోతుంది. చూస్తారుగా ఇంకెంత 15-20 రోజులు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఎంపీ అట్లాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జూన్ 4 రిజల్ట్ చాలా కీలకంగా కాబోతుంది అనేది కూడా వాళ్ళందరూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.